ప్రైజ్లా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఆవగింజంత విశ్వాసము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆమేన్. మన విశ్వాసం గురించి మనం చాలా గొప్పగా ఊహించుకుంటుంటాం. ఇతరులతో పోల్చుకొని మన విశ్వాసాన్ని భూతత్వంలో చూసుకుంటాం. మామూలు కంటికి కనపడని విశ్వాసాన్ని భూతత్వంలో చూస్తే చాలా పెద్దదిగా కనపడుతుంది. విశ్వాస పరిమాణాన్ని భూమి మీద ఉన్న విత్తనాలన్నిటికంటే అతి చిన్నదైన ఆవగింజతో పోల్చాడు యేసు ప్రభు. ఆవగింజంత విశ్వాసం కాపాడుకోవడమే మనుషులకి అసాధ్యమైన పని. ఆవగింజంత విశ్వాసం మీకుంటే మీరెన్నో అద్భుతాలు చేయగలరని తన శిష్యులతో చెప్తాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటపడమని చెప్పినప్పుడు అది నీకు లోపడను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. మన విశ్వాసంతో కొండలను బండలను పిండి చేయాల్సిన అవసరం, చెట్లను పుట్లను కోల్చాల్సిన అవసరం మనకు రాకపోవచ్చు. కానీ మన అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మన విశ్వాస పరిమాణం కొలవబడుతుంది. మన విశ్వాసాన్ని ఆవగింజంత పరిమాణంతో మొదలుపెట్టి పెంచుకుంటూ వెళ్ళాలి, కానీ ఆవగింజతో సరిపెట్టకూడదు. మన విశ్వాస పరిమాణాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. లేదంటే మన కష్టకాలంలో ఆవగింజంత విశ్వాసం కూడా మనకు కనిపించకుండా పోతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి అంటున్నాడు. మనకి ఏ కష్టం రానంత వరకు మన విశ్వాసం మనకు చాలా గొప్పగా కనబడుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనం చిక్కుల్లో ఉండి దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది మనం అవిశ్వాసులమో అల్ప విశ్వాసులమో. క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధించే వాళ్ళని మనం విశ్వాసులని పిలుస్తుంటాం, అవునా కాదా? చర్చికి వెళ్ళి 2-3 గంటలు కూర్చోగానే విశ్వాసులయ్యే పని అయితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నా అని యేసు ప్రభు ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తాడు? దేవుని హృదయపూర్వకంగా విశ్వసించడం అనే ప్రక్రియ చాలా కష్టతరమైంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైంది ఏది ఉండదని యేసు ప్రభు చెప్పినప్పుడు మరి సంఘాలకు వచ్చే విశ్వాసులు అనబడేవారు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలో కదా. కాబట్టి భక్తి వేరు, విశ్వాసం వేరు. దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనకాడిన వారే నిజమైన విశ్వాసం. అంతటి ధైర్యం, తెగింపు రావాలి